మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు గురువు రెండో స్థానంలో ఉన్నాడు. అయితే ఈ గురువు దగ్గరికి ఆత్మకారకుడైనటువంటి రవి జీవకారకుడిని చేరుకుంది. జీవాత్మ సంయోగం అంటారు. ఈ జీవాత్మ సంయోగం రెండో భావంలో జరుగుతున్నందుకు ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి. వీటితో పాటు 12వ స్థానంలో కుజుడు, అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే లగ్నంలో రవి, 3వ స్థానంలో కేతువు, భాగ్యస్థానంలో దశమంలో శని. మరి వీటి వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? ఈ జీవాత్మ సంయోగం రవి గురువుల కలయిక వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ మిథునం వారికి రాశిలో రంగున్నప్పుడు అంటే 16 జూలై నుంచి 17 జూలై వరకు కూడా కొంచెం మీరు ఎవరితోనైనా ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ అగ్రిమెంట్స్ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక 17 జూలై నుంచి ధన అభివృద్ధినిస్తుంది, కానీ మౌఢ్యమి సమయం ఉంటుంది మనకి. మౌఢ్యమి ఆ మౌఢ్యమి కాలం గనక చూసుకున్నట్లయితే పర్టికులర్ గా మీకు ఆ సమయంలో కొంచెం మీరు ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి విషయంలో, అందులో ముఖ్యంగా అన్నదమ్ముల వరుస వారికి, లేదా మెడికల్ రంగాల్లో ఉండే వారితోని, లేకపోతే తండ్రి తరపు వారితోని మీరు మనీ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి విషయాలు చూసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటారు. ఇక ఇక్కడ ఈ దశమ స్థానంలో ఉండేటువంటి శని మూలంగా మీకు కెరియర్ పరమైనటువంటి విషయంలో చాలా బాగుంటుంది చెప్పాలంటే. అందులో ఎటువంటి సందేహం లేదు కెరియర్ విషయంలో. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ దశమంలో శని, భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు కాస్త మీ పనులన్నీ ముందుకు కదలాలి అంటే పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయండి. అప్పు చేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే పని మాత్రం ఇప్పుడు ఉండేటువంటి కండిషన్ పరంగా, ఎందుకంటే కుజుడు రవికి వ్యయ స్థానంలో ఉంటాడు కాబట్టి ఈ యొక్క కండిషన్ లో కాస్త జాగ్రత్తగా ఉంటుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే, మీరు వీలైనంత మటుకు లలితా సహస్రనామాలు, గురు చరిత్ర పారాయణం చేయడం అన్ని విధాలు ఉత్తమం. ఈ మౌఢ్యమి సమయంలో అసలు ఎలాంటి పనులు చేయాలో పనులు చేయకూడదు. చాలా మంది అడుగుతున్నారు. వివాహాలు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, గృహ ఆరంభాలు చెయ్యరు. ఇది మరి నార్త్ సైడ్ వాళ్ళకి వర్తించదు అంటారు. మామయ్య పాటిస్తుంటారు. నార్త్ సైడ్ వాళ్ళు పట్టించుకోరు. కాకపోతే దాని ప్రభావం ఉంటుంది. ఎంతైనా కూడా మనకి వజ్రమూర్తి ముహూర్తము, యమగండాలు ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లో వర్తిస్తే, కొన్ని ప్రాంతాల్లో వర్తించరా. అలాగే మరి ఇది అలా అవుతుందా అంటారు చాలా మంది, కానీ ఇది అలా ఉండదు. యూనివర్సల్ గా ఇది దాని ప్రభావం చూపిస్తుంది. వాళ్ళు కూడా పాటించాలి. వాళ్ళు పాటించట్లేదు కానీ పాటించాలి అక్కడ నివసించే వాళ్ళు. ఎందుకంటే మనం చూడండి, ఇప్పుడు రాక్ ఉంది, ఇక్కడ పాటిస్తున్నారు చాలా మంది. మీరు కనుక తమిళనాడులో గనక నివాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా రాక్ కాలాన్ని పాటించాలి. ఇక్కడ ఉన్నప్పుడు వజ్రము, దుర్ముహూర్తము, అదేవిధంగా యమగండం పాటించాలి. కానీ ఈ మౌఢ్యమికి సంబంధించినవి ప్రపంచం మొత్తం పాటించాలి. అయితే చాలా మంది ఈ మౌఢ్యమికి కొన్ని తెలియని కొన్ని ఎలా అంటే రెగ్యులర్ గా చేసేవి కూడా అవుతూ ఉంటారు. అంటే అలాగా ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, మౌఢ్యంతో సంబంధం లేదు, అది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి మీ నిత్య జీవితంలో మీకు డబ్బులు రావాలంటే కాబట్టి మౌఢ్యంతో సంబంధం లేదు. అలాగే రెంటిల్లు మారుతున్నారు, పెద్దగా సంబంధం అయిపోతుంది. కాకపోతే మౌఢ్యంలో అవాయిడ్ చేస్తే మంచిది. అంతేగాని పెద్ద తనలో ఏదో వస్తుందని మాత్రం అనుకోకండి. అదేవిధంగా ఇంకొంతమంది కొన్ని మరమ్మతులు చేయించుకుంటూ ఉంటారు ఇంట్లో. ఏమిటి వాస్తు దోషం ఉంది, మౌఢ్యంలో చేయించుకోవచ్చు, ఏమి సంబంధం లేదు. నువ్వు సెట్ చేసుకునే దానికి చేసుకోవచ్చు. ఎలా అయితే ఔషధ సేవన విషయంలో ఫలానా నక్షత్రాలు మంచిదని చెప్తాడు, కానీ నీకు అత్యవసరం ఉన్నప్పుడు వ్యక్తిగతం గురి చేశాడు, బ్లడ్ వచ్చేస్తా, అమ్మ ఇప్పుడు మౌఢ్యం ఉందండి, ఈ రోజు దుర్ముహూర్తం ఉంది, వర్జం ఉంది, లేకపోతే యమగండం ఉంది, ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళకూడదు అంటే ఎలా?
యాక్సిడెంట్ అయింది వెన్న తీసుకెళ్ళి వాళ్ళు అతన్ని రిపేర్ చేయించాలి. అత్యవసర వస్తువుల్లో ధర్మం ఎలా అంటే మీకు ఆపద్ధర్మాలు ఉంటాయి. అలాంటి సందర్భంలో ఈ మౌఢ్యం సంబంధం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఇందాక ఒక్కొక్క రాశి వాళ్ళకి మీకు చెప్తూ వచ్చా ఈ మౌఢ్యమే సంబంధించిన విషయం. మేషం వారికి ఈ ప్రాపర్టీ విషయంలో, వృషభం వారికి అగ్రిమెంట్స్ అని, మిథునం వారికి దాని విషయంలో, కర్కాటకం వారికి అప్పుల విషయంలోని, లేకపోతే బాధ్యత నష్టంలోని, సింహం వారికి ఇన్వెస్ట్మెంట్స్ అని, కన్య వారికి బిజినెస్ రిలేటెడ్, తుల వారికి జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా వృచ్చికం వారికి దూర ప్రాంతాలు అండ్ ప్రయాణ సంస్కారాలు, ధనస్సు వారికి షేర్ మార్కెట్ అండ్ ఇన్సూరెన్సెస్, మకరం వారికేమో వివాహ సంబంధించిన, మరియు ఈ కుంభం వారికేమో మన ఏదైతే ఇందాక చెప్పుకున్నామో ఈ అప్పులు ఇవ్వడం తీసుకోవడం, జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా శత్రుత్వాల విషయంలో మీనం వారికి సంతాన సంబంధించిన. ఎందుకు అంటే వాళ్ళ లగ్నం నుంచి ఆ స్థానం అన్ని విషయాలు కాదు, పర్టికులర్ గా వాళ్ళ పర్సనల్ చార్ట్ లో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యూనివర్సల్ గా జరిగే కొన్ని శుభకార్యాలకు ఎందుకు శుభకార్యాలు చేయరు ఆ సమయంలో అంటే గురువు యొక్క దృష్టి, శుక్రుడి యొక్క దృష్టి, రవి యొక్క కిరణాల చేత, రవికి అతి సమీపంలో వెళ్ళడం వల్ల వాటి యొక్క ప్రభావం తగ్గిపోతుంది. వాటి ప్రభావం ఎప్పుడైతే గురువు ప్రభావం తగ్గిపోయిందో అక్కడ జరిగేటువంటివి ఏంటి, యూనివర్సల్ గా జరిగేవేంటి, బంగారం యొక్క ధర సంబంధించిన విషయంలో బాగా డౌన్ ఫాల్ అవుతుంది. సరే, ఇంకా చిత్రంగా ఫ్లక్చువేట్ అవ్వడం ధరల విషయంలో జరుగుతుంటుంది అన్నమాట ఆ టైంలో పర్టికులర్. అలాని మీరు చాలా మంది ఏంటంటే నేను చాలా సార్లు చెప్పాను, 1 year నుంచి చెప్తున్నాను, బాగా పెరుగుతుంటుంది, తగ్గుతుంది, 50 సార్లు జరుగుతుంది. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ జన్మజాతకాలలో రవి గురువులు పాడైపోయింటే తెలియక వద్దు బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దానివల్ల తెలియకుండా హైలో ఉన్నప్పుడు తగ్గినప్పుడు అమ్మడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ బంగారం విషయంలో కూడా ఈ మౌఢ్యం ఫ్లక్చువేషన్స్ ఇస్తుంది. రవి గురువుని కంపస్ చేయడం వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇది జల సంబంధించిన విషయాలు, సునామీలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఈ ఆరోగ్య సంబంధించిన విషయంలో కూడా దీని యొక్క ప్రభావం పెరగనుంది ఈ కంపస్ వల్ల. కాబట్టి అందరూ కూడా కాచి చల్లార్చిన నీటిని తాగండి, మరియు కాస్త నీటి ప్రాంతాలు దగ్గరగా ఉండండి. అదేవిధంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక జీవాత్మ సంయోగం వంటి ఉంటుంది. ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్యూషన్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి చెప్పాలంటే, ఒక డిగ్నిఫైడ్ నేచర్ లో కూడా వెళ్తుంటారు. కాకపోతే ఏంటంటే మనకి యోగము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. మన జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ 2 గ్రహాల కలయిక, లేదా ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు యోగము, ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు యోగము, గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఇంకొక యోగం, 2-3 గ్రహాలు కలిస్తే మరొక యోగం. ఇలా యోగము ఏర్పడి గోచారంలో ఇచ్చే రిజల్ట్స్ చాలా బలంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. యోగం ఏర్పడకుండా ఇచ్చేటువంటి రిజల్ట్స్ లేదు, 2 గ్రహాలు కలిసినప్పుడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు జన్మజాతకం తెలియదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ లేదు, అలాంటప్పుడు కూడా ఏం టెన్షన్ పడకుండా సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాలు, వీలైతే లలితా సహస్రనామాలు సూర్య భగవాన్ని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవానే నమః మంత్రం చేయడానికి